ఉండడం విశేషం. ఎటు చూసిన పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, నవీన రాతి యుగానికి చెందినటువంటి అపురూపమైనటువంటి అప్పుడున్నటువంటి పురావస్తు సంపద ఈ ఊరు యొక్క సొంతం. ఈ ఊరు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా వడంగల్ మండలంలో పరిసాపూర్ అనే ఊరు సమీపాన శివార్లలో ఉంది. ఒకప్పుడు ఈ ఊరు ఏ ఊరు రాళ్లపేట అని పేరు పిలిచారు. ఇప్పటికీ ఆ శిథిలాలు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ యొక్క పురాతనమైన దేవాలయాలు, మందిరాలు, ఆదిమానవుడి సమాధులు ఈ ఊరిలో చాలా 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 ఉన్నాయి. దీనికి సంబంధించి మేము కొడంగల్ డిగ్రీ కాలేజీ నుంచి చరిత్రకు సంబంధించిన విద్యార్థులం అందరం పరిశోధన కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ నుంచి తిరుగుతూ ఉన్నాము. ఈ కొండల్లోనే అద్భుతమైన ఒక చెరువును కూడా వాళ్ళు నిర్మించారు. ఆ చెరువు ఒడ్డున ఒకటి మరకటం యొక్క చిహ్నం, మరొకటి సింహం ఒక మనిషిని వెంబడిస్తున్నట్లుగా ఉన్నటువంటి శిల్పాలు ఉన్నాయి. అవి మేము మీకు తర్వాత చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు నా చేతిలో ఆది మానవుడు వాడినటువంటి నూరుడు రాళ్ళు, ఈ నూరుడు రాళ్ళు ఉన్నాయి నా చేతిలో. ఇవి మనకి గుట్టల్లో దొరికినాయి. ఎటు చూసిన రాళ్లే ఉన్నాయి. అందువల్ల రాళ్లపేట అని చెప్పి పేరు వచ్చింది మన ఊరికి, ఈ ఊరికి. ఇక్కడ చక్కగా నునుపుగా, అంటే ఇదేంటంటే పాతరాతి యుగం కాదు, ఇది మధ్యరాతి యుగం. మధ్యరాతి యుగంలో రాళ్లను మైక్రోలిత్స్ అంటారు. మైక్రోలిత్స్ అంటే సూక్ష్మ రాతి యుగం నడిచింది. ఆ సూక్ష్మ రాతి యుగంలో నూరుడు రాళ్ళకు సంబంధించినటువంటి బండలకి ఇది రాతి రుబ్బరోళ్ళు లాంటివి ఉన్నాయి. ఇందులో సగం మనకి పోయింది కాలగమనంలో. కాబట్టి ఇదొకటి. అలానే మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా కుమ్మరి చక్రం వచ్చింది నాగరికత పరిణామ చరిత్రలో. ఆ కుమ్మరి చక్రం ద్వారా మనిషి మొట్టమొదటిగా కుండలను తయారు చేశాడు. అందువల్లనే పాటరీస్ వీల్ అని అంటారు. ఇవి పాతరాతి యుగంలో ఉన్నాయి. మన తెలంగాణలో దక్కన్ పీఠభూమిలో అతి పురాతనమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కల్చర్లో భాగంగా ఇందులో భాగంగా అత్యంత డిజైన్లతో చక్కటి కుండలు ఆ రోజు తయారు చేసినట్లు మనకు అనిపిస్తుంది. మనం యాక్చువల్గా ఇది బూడిద రంగు కుండలు. ఈ కుండలు యాక్చువల్గా భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఈ బూడిద రంగు కుండలు ఉత్తర భారతదేశంలో ఆర్యుల సంస్కృతిలో ఉన్నాయి. వీటిని పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ అని అంటారు. బట్ మనకి ఈ ఊళ్ళో ఇక్కడ దొరకడం చాలా చాలా వినూత్నం, చాలా ఒక అదృష్టం. చక్కటి పెయింటింగ్తో కుండలు కాల్చి కుమ్మరి చక్రం ద్వారా వాళ్ళు పాలను నిల్వ చేసుకోవడానికి, నీళ్లను నిల్వ చేసుకోవడానికి, వంటలు చేసుకోవడానికి వాళ్ళు కుండలను కూడా ఉపయోగించినట్లు మనకు అద్భుతమైన చరిత్ర ఆధారాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఈ ఊరు ఒకప్పుడు బాగా వెలిగిన ఊరు. ఆదిమానవుడి కాలంలో ఒక పురాతనమైనటువంటి ఊరు మన వికారాబాద్ జిల్లాలో, అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలో. కాబట్టి రాజులు చెందినటువంటి కట్టడాలు ఇంకా ఉన్నాయి ఈ ఊళ్ళో. పాతకాలం నాటి గోడలు ఉన్నాయి. వాటన్నింటి మీకు నేను చూపిస్తాను 2 నిమిషాల్లో. రండి. ఇక్కడ ఇంకొకటి ఎక్కడ మనం ఇందాక చూసాం, అది చిన్న రూమ్ అన్నాగా మనం. ఇక్కడ ఒకసారి కెమెరామెన్ గారు ఇటు రండి. ఇక్కడ ఆదిమానవుడికి చెందినటువంటి, ఒకసారి ఇటు చూపించి తర్వాత నాకు చూపించు, అంటే ఇది కట్ చేయాలి మనం చెప్పకూడదు. అయితే ఇక్కడ ఆదిమానవుడికి చెందినటువంటి సమాధులు కొన్ని రకాలు ఉన్నాయి. అలాంటి రకాల్లో కొన్ని వాటిని శిస్తులు అంటారు, మరికొన్ని నాటిని మెనహిర్లు అంటారు, మరికొన్ని నాటిని శవకోష్టికలు అంటారు, మరికొన్ని నాటిని సోర్క ఫోకస్లు అని అంటారు. వీటిల్లో ఆదిమానవుడిని పూడ్చిన తర్వాత, మత విశ్వాసాలు ప్రారంభమైన తర్వాత, ఆదిమానవుడిని పూడ్చిన తర్వాత ఆయన చుట్టూ గుర్తుగా రాళ్లను పేర్చడం అనేది ఒక టైప్ ఆఫ్ సమాధి పద్ధతి. ఇలాంటిది ఈ రాళ్లవాగులో, ఈ రాళ్ల ఊరిలో మనకు కనబడతా ఉంది. ఇందులో భాగంగా చుట్టూ ఒకసారి ఇటు చూపించండి. ఇక్కడ నుంచి చుట్టూ రాళ్లను పేర్చారు. ఇక రాళ్లను పేరుస్తూ ఇలా ఒక రౌండ్గా ఏర్పాటు చేశారు. ఒకవేళ మన తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ ఇక్కడ కనుక త్రవ్వకాలు జరిపితే ఖచ్చితంగా ఆదిమానవుడికి చెందిన ఆనవాళ్లు బోల్డన్ని, ద్రవిడ మనిషికి చెందిన ఆనవాళ్లు చాలా మనకు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అంతేకాదు, ఆ రోజుల్లో పురాతన కాలంలో క్రీస్తు శకం 3-4 శతాబ్దాలలో ఏనుగుల్ని యుద్ధాల్లో ఉపయోగించినట్లు, ఏనుగులకి సంబంధించినటువంటి ఆ యొక్క సంతలు ఇక్కడ అంగడులు జరిగినట్టు వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పుడు మీకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. రండి.